చేసుకుందాము. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 7వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. మంచిది. ఈరోజు ప్రభు యొక్క పునరుత్థాన దినమని దేవుని యొక్క మందిరంలో చేరి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఆదివారం కూడా మొదటి వర్తమానంలో బ్రదర్ గారు చెప్పినట్లు యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన దినమే. ఆదివారం అంటేనే ప్రభు యొక్క పునరుత్థాన దినము. అయితే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చిన ఆదివారాన్ని లోకంలో ఉన్న ప్రజలందరూ ఈస్టర్ పండుగగా ప్రభు యొక్క పునరుత్థాన దినాన్నగా మరి ప్రజలు ఎంతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అది ఏ పండుగ అయినా సరే బైబిల్ ప్రకారము పండుగ అంటే ఆరాధించాలి. పండుగ అంటే ఏం చేయాలి? ఆరాధన చేయాలి. కాబట్టి ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్తుందో దాన్ని మనం నేర్చుకుని ప్రభును స్తుతించడం అనేది మన జీవితాలకు ఎంతో గొప్ప మరి మేలని మనం చూస్తూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. రాయబడిన మాటలన్నీ కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానానికి సంబంధించినటువంటి మాటలే. మొదటి వచనంలో ఉంది. 24వ అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే, ఆదివారంలో తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యం తీసుకుని సమాధి వద్దకు వచ్చారు. మనం చూస్తూ ఉన్నాం, కొద్దిమంది స్త్రీలు తెల్లవారుజామునే అంటే ఆదివారం రోజున సమాధుల్లోనికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారంటే సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారు. దీని ఆధారంగా చేసుకుని చాలామంది ఈ దినాల్లో కూడా ఈస్టర్ అనగానే సమాధుల్లోనికి వెళుతూ ఉన్నారు. కానీ దాని భావం అది కాదు. వారు సాధారణంగా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు క్రైస్తవ పద్ధతిలో సమాధి చేసినప్పుడు ఏం చేస్తారంటే ఖచ్చితంగా స్నానం చేయించి సుగంధ ద్రవ్యాలు పూసి బాక్సులో పెట్టి ప్రార్థనలు జరిపి వాక్యాన్ని చెప్పి చక్కగా వారిని ఆ భూస్థాపనకు తీసుకుని వెళతారు. కానీ యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు ఇవన్నీ చేసి సమాధి చేయడానికి సమయం లేదు. తెల్లవారి వారికి యూదులకి ఏంటంటే విశ్రాంతి దినం. ఏం చెప్పినది? విశ్రాంతి దినం. కాబట్టి ఇప్పుడు విశ్రాంతి దినం కాబట్టి ఇవన్నీ చేయడానికి వారికి టైం లేదు. అసలే వాళ్ళు సిలువకి అప్పగించున్నారు. అసలు బాడీ ఆడడానికే ఎవరికి ధైర్యం సరిపోలే. అలాంటి పరిస్థితులు హడావిడిగా తీసుకొచ్చారు. ఎవరి కోసం తొలిపించినటువంటి ఆ సమాధులు ఆ యొక్క గృహలు దానిలో యేసుప్రభు వారిని పెట్టేశారు. ఇవన్నీ వారు చేయలే. ఈ స్త్రీలు అవి చేయడానికి ఈ ఆదివారం రోజున వెళ్ళారు. కానీ అప్పటికి యేసుప్రభు సమాధిలో లేడు. దేవదూత వారి ప్రత్యక్షమై ఆయన లేచి ఉన్నాడు, ఆయన మీరు ఎక్కడ వెతుకుతున్నారు ఎందుకు అన్నాడు. నిజమే, యేసుప్రభు సమాధిలో లేడు. ఇది వాస్తవం. యేసుప్రభు సమాధిని జయించి ఆయన తిరిగి లేచాడు. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేవకపోతే సువార్త వ్యర్థం. యేసు ప్రభు తిరిగి లేవకపోతే పునరుత్థానుడు అవ్వకపోతే ఆదివారం కూడుకోవడం వ్యర్థం, బాప్తిసం తీసుకోవడం కూడా వ్యర్థమే. చూడండి, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. లేక 3వ వచనం కూడా చదవండి. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి లేఖనములో ఏదైతే ప్రభు గురించి రాయబడిందో ఆ ప్రకారంగానే సర్వమానవాళి కొరకు సిలువలో తన ప్రాణం పెట్టారు. ఆయన తిరిగి ఆ ప్రకారంగానే సమాధి చేయబడ్డారు. తిరిగి మరలా లేఖనం ప్రకారంగా తిరిగి ఆయన లేచారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక విషయాన్ని గ్రహించాలి మనం.
యేసు ప్రభు తిరిగి లేచినందుకు ఆశ్చర్యపోవాలా, తిరిగి లేవకపోతే ఆశ్చర్యపోవాలా? యేసు ప్రభు బ్రతికుండగానే పాపుల చేతికి అప్పగించబడతాను, మరణము పొందుతాను, మరలా తిరిగి లేస్తాను ముందే చెప్పాడు ఆయన. చెప్పలేదా? చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన లేవలేదనుకో, లేవకపోతేనే ఆశ్చర్యపడాలి ఇదేంటని. ఎందుకంటే ఆయన బ్రతికుండగానే చనిపోయిన వారిని లేపాడు ఆయన. అంత గొప్ప శక్తిమంతుడు తిరిగి లేస్తే ఇదేదో ఆశ్చర్యం కాదు, ఆయన చెప్పినట్టే చేశాడు. అది ఆయన చెప్పినట్టే చేశాడు. కాబట్టి ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కాదు, లేఖన ప్రకారంగా జరిగినటువంటి విషయం. కాబట్టి ఇది మనం సంతోషించదగినటువంటి సంగతి. యేసు ప్రభు పునరుత్థానం మనకు సంతోషాన్ని తీసుకొచ్చడం ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కొంతమంది ఆశ్చర్యపోయారంట, ఏంటి ఆయన లేచాడా అని సమాధులకు వెళ్ళారు, చూశారు, పరిగెత్తుకొచ్చారు. ఏంటో మాకు అంత అయోమయంగా ఉందన్నారు. ప్రభుతో ఉన్న వాళ్ళలో ప్రభు ఉన్నప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా విని కూడా ఆయన లేస్తారనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయారు. అదేదో పెద్ద ఆశ్చర్యంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఆశ్చర్యపోయిన అవసరంలే. ప్రభు యొక్క పునరుత్థానం ఎంతో సంతోషాన్ని మనకు తీసుకొచ్చింది. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు భయాన్ని పోగొట్టి మన గొప్ప నిరీక్షణను తీసుకొచ్చింది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12 చదవండి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12 వచనం. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని విశ్వాసం ఉంచడం ద్వారా మీరు ఆయనతో కూడా మీరు లేచితిరి అన్నాడు. ఇక్కడ బాప్తిసం దేన్ని చూపిస్తూ ఉందంటే యేసు ప్రభు వారి యొక్క మరణమును ఆయన పునరుత్థానాన్ని చూపిస్తూ ఉంది. యేసు ప్రభు కనుక పునరుత్థానుడు అవ్వకపోతే బాప్తిసం తీసుకోవడం కూడా వేస్టే. అంటే క్రైస్తవులు ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది, అన్యులైన ఎవరైనా సరే ప్రభు దగ్గరికి వచ్చి మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు పునరుత్థానం తిరిగి లేచాడని దాని యొక్క అర్థం. కాబట్టి పునరుత్థానము మరి మన జీవితానికి ఎంతో సంతోషాన్ని తెచ్చిందని మనం చూడగలుగుతూ ఉన్నాం. లేఖన ప్రకారం ఇవన్నీ జరిగినట్లుగా మనం చూస్తున్నాం. ఆదివారం సంఘం కూడుకోవడానికి కూడా ఆధారం ఏంటి? 24 అధ్యాయం చదివాం కదా మొదట్లోనే. స్త్రీలు ఎప్పుడు బయలుదేరారంట? ఆదివారము పెందలకాడ తెల్లవారుజామున వారు బయలుదేరి వెళ్ళారు. అంటే యేసుప్రభు యొక్క పునరుత్థాన దినము ఆదివారం. అంటే మనం ఆదివారం మందిరంలో కూడుకోవడానికి ఆధారం ఏంటి? యేసుప్రభు వారి యొక్క పునరుత్థానమే. కాబట్టి ఆయన పునరుత్థానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం, ప్రభువును స్తుతించడం మన జీవితంలో గొప్ప మరి ఎంతో సంతోషించదగినటువంటి ఆ సంగతిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మరి గొప్ప విషయం ఏంటంటే, గొప్ప విషయం అనకూడదు, విచారకర విషయం ఏంటంటే ఆ రోజుల్లోనే ఏం జరిగిందయ్యా అంటే ఒక గొప్ప ప్రయత్నం జరిగింది. దూతను చూశారు, దూత ఏమో వీళ్ళతో మాట్లాడడం చూశారు. అక్కడ కాపలో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం వేసింది, వాళ్ళు భయపడిపోయారు. వచ్చి ఈ శాస్త్రులు, ప్రధానతులు, పెద్దలు ఉన్నారు వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారండి? లంచం ఇచ్చి యేసుప్రభు తిరిగి లేచాడని చెప్పొద్దు. అరే మా ఉద్యోగాలు పోతాయేమనంటే, మీ ఉద్యోగాలు పోకోకుండా మీకు తొందర కలగకుండా పైన ఉన్న వాళ్ళు మేము మేనేజ్ చేస్తాం అని చెప్పి వాళ్ళకి ఎక్కువ లంచం ఇచ్చి వాళ్ళు నోరులు మోయించారు. అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తొలి రోజునే సత్యాన్ని అణిచివేయడానికి కుట్ర అనేది జరిగింది. అది ఈ రోజుకి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానం నమ్మని వారు, సత్యాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు చేసేటి వారి లోకంలో చాలామంది చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ లేఖల ప్రకారం ప్రభు మృతి పొందాడు, లేఖల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖల ప్రకారం ప్రభు తిరిగి లేచాడు. మన గుడ్ ఫ్రైడే రోజు చెప్పుకున్నాం, యేసు ప్రభు మరణములో జరిగినటువంటి అద్భుతాల గురించి కొన్ని చెప్పుకున్నాం మనం. గుర్తున్నాయా? ఆయన పుట్టుకలో అద్భుతాలు జరిగినాయి, ఆయన మరణములో అద్భుతాలు జరిగినాయి, ఆయన పునరుత్థానంలో కూడా అద్భుతాలు జరిగినాయి. చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. త్వరగా చదవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి. చూడండి, స్త్రీలేమో తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళారు, ఒక వ్యక్తి ఏమో దాన్ని తొలిపించుకున్నాడు సమాధి తనకు కావాలని. అయితే అది యేసుప్రభు సమాధిలో యేసుప్రభుని పెట్టడానికి ఆ సమాధిని ఉపయోగించారు.
అడ్డుగంట పెద్ద రాయిని దొర్లించారు. ఇప్పుడు ఆ స్త్రీలు వెళ్ళి ఇద్దరు లేక ముగ్గురు వెళ్ళి వాళ్ళు ఆ రాయిని తీయగలరా? వారి వల్ల కాదు పెద్ద రాయిని తీయటం. కానీ యేసు ప్రభు యొక్క పునరుత్థానం జరిగింది ఏంటంటే పరలోకం నుండి దేవదూత దిగి వచ్చి రాయి పొర్లించి ఆ రాయి మీద కూర్చుని వీళ్ళకి వర్తమానము చెప్తారు. ఎంత అద్భుతం అండి. ఇంకా చదవండి ముందుకి. దాని మీద కూర్చుండెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. అంత గొప్ప సంగతి చూడండి. ఆయన మరణం అప్పుడు భూకంపం జరిగింది, ఆయన పునరుత్థానం ఉంది కూడా మహాభూకంపం. కానీ ఈ భూకంపము యేసుప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తిని చూపిస్తూ ఉంది, కానీ నష్టం మాత్రం కాదు. అక్కడ ప్రాణ నష్టం జరిగినట్లు, ఆస్తి నష్టం జరిగినట్లు అక్కడేమీ రాసలేదు. అంటే ఈ పెద్ద భూకంపం, మహాభూకంపం యేసుప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తిని లోకానికి చూపించేట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఇవన్నీ ఎంతో గొప్ప అద్భుతాలు. 6వ వచనం చదవండి. మత్తయి సువార్త 8వ వచనం. ఆయన ఇక్కడ లేడు. చూసారండి, యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడనే వర్తమానాన్ని ఎవరు అందించారు? దేవదూత. దేవదూత వచ్చి ఆ వర్తమానాన్ని అందించారు. 7వ వచనంలో అంటే లేచి ఉన్నాడు అర్థం ఏంటైనా మృతులలో నుండి లేచి ఉన్నాడు. కాబట్టి ఆయన పునరుత్థానంలో నిజంగా ఇవన్నీ కూడా అద్భుతాలుగా మనము చూడగలుగుతున్నాం. అయితే ఈ పునరుత్థానం ద్వారా మనకి ఏం మేలు కలిగినాయో కొన్ని మాటలు మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, పునరుత్థానం ద్వారా మనకి ఏం మేలు కలిగినాయి అంటే యేసు ప్రభు తిరిగి లేచడం ద్వారా 28వ అధ్యాయము 18 చదవండి. చాలండి. రాయబడిన మాట మనం చూస్తూ ఉంటే సమస్త మానవులను భయపెట్టేది మరణం, పాపంలో జీతం కూడా మరణం. కానీ ప్రతి వ్యక్తిని భయపడేది మరణానికే, రెండవ మరణంలో పడిపోవాలని. యేసు ప్రభు వారు మనందరి కోసం మరణం పొంది తిరిగి లేవడం ద్వారా ఏం మేలు కలిగింది అంటే మరణపు ముళ్ళనైనా విరిచేసి ఆయన విజయం పొందాడు. ఆ విజయము మనకైనా ఇచ్చాడు. ఇది యేసు ప్రభు వారికి పునరుత్థానం ద్వారా మనకు కలిగినటువంటి మేలు. మరణం మీద మనకు విజయమును అనుగ్రహించాడు. 28వ అధ్యాయం 20 వచనం కూడా చదవండి. మత్తయి సువార్త. యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉందని ఆయన వాగ్దానం చేశాడు. యేసు ప్రభు యొక్క పునరుత్థానము మనకు ఏం మేలు చేసిందయ్యా అంటే సదాకాలం మనతో ప్రభు ఉండే భాగ్యాన్ని, ఇలా చూడండి, సదాకాలము ప్రభువు మనతో ఉండే భాగ్యాన్ని అనుగ్రహించింది. ఈ లోకంలో సదాకాలం ఎవరుంటారు చెప్పండి? ఉంటారు ఎవరన్నా? ఉండరు. భార్యాభర్తలు కూడా కొంతకాలం కలిసి ఉంటారు. ఈ లోపల పరలోక పిలుపు ఎవరికోళ్ళకి వచ్చేసింది అనుకోండి, వాళ్ళు ఏం చేయాలి? వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. సదాకాలం భూమి మీద మానవుడికి ఎవరు తోడుండలేరు. కానీ యుగ సమాప్తి వరకు యేసు ప్రభు వారు మనకు తోడుగా ఉంటాను వాగ్దానము చేశారు. ఆయన పునరుత్థానంలో మనకు కలిగినటువంటి మేలు ఇది. ఇంక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. నిజానికి మన అందరూ చచ్చిన స్థితిలో ఉన్నాం. మన మరణం కోసం యేసు ప్రభువు కూడా మరణించాడు. ఇప్పుడు మనం బ్రతికించడం కోసం ఆయన ఏమాడంట? ఆయన బ్రతికి తిరిగి లేచాడు. అంటే యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు దైవ జీవాన్ని ఇచ్చింది. యేసు ప్రభు వారి యొక్క పునరుత్థానం మనకు దైవ జీవాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు యొక్క పునరుత్థానం మనకు ఏం కలిగించిందంటే మన అపరాధుల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు, మనము నీతిమంతులుగా తీర్చబడ్డానికి ఆయన ఏం చేశాడంట? లేపబడేను. అంటే యేసు ప్రభు యొక్క పునరుత్థానం మనకు ఏం చేసింది అంటే మన అపరాధమును తొలగించి మన నీతిమంతులుగా మార్చింది. ఇవన్నీ కూడా యేసు ప్రభు పునరుత్థానం ద్వారా మనకు కలిగినటువంటి మేలుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూడగలిగితే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము
14వ వచనంలో తెస్సలోనికీయులకు రాసిన మొదటి 14వ అధ్యాయం 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చను. ఇక్కడ మనకు యేసుప్రభు వారికి పునరుత్థానం మనకు ఏం జ్ఞాపకం చేస్తుందంటే, యేసుప్రభు ఎలా అయితే తిరిగి లేచాడో మనం ఎరిగినాము. కాబట్టి లేచిన ప్రభు యేసుప్రభును నిద్రించిన వారిని ఒక రోజున ఆయన వస్తాడు, రెండో రాకడలో వారి ఆత్మలన్నీ కూడా తీసుకుని వస్తాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు యొక్క పునరుత్థానం మనకి ఏం కలిగించిందంటే ఒక నిరీక్షణ కలిగించింది. క్రైస్తవుడికి ఉండే నిరీక్షణ ఇది. అందుకే క్రైస్తవులు వారు చనిపోయినప్పుడు వారి యొక్క దేహాన్ని కాల్చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక రోజు మా ప్రభు వస్తాడు, అప్పుడు మేము లేస్తాము. యేసుప్రభు యొక్క పునరుత్థానం మనకు గొప్ప నిరీక్షణను తీసుకొచ్చినట్లు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా యేసుప్రభు పునరుత్థానం ద్వారా మనం పొందినటువంటి మేళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లూకాసు వార్త చదివాం కదా, 24వ అధ్యాయము. ఆ ప్రభు తిరిగి లేచిన రోజున ఏం జరిగిందో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చూస్తే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామమునకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏం జరిగింది అంటే, యేసు ప్రభు తిరిగి లేచిన రోజున స్త్రీలు వెళ్ళారు. సమాధులు చూస్తే దేవతలు దిగి వచ్చి వారికి వర్తమానం చెప్పగానే వారు వచ్చి శిష్యులకు చెప్పారు. వాళ్ళు కూడా వెళ్ళి చూసి వచ్చారు. తర్వాత ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడని ఈ వార్త అందరికీ ప్రచారం అయిపోయింది. యెరూషలేములో ఉన్న వారందరికీ తెలియపరిచిపోయింది. అందరూ ఆ విషయాలే మాట్లాడుకున్నారు. ఆ రోజునే, అంటే ఆదివారం రోజున, ప్రభు తిరిగి లేచిన రోజున ఒక ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, యెరూషలేము నుండి ఎమ్మాయి అనేటువంటి గ్రామానికి వాళ్ళు బయలుదేరి నడుచుకుంటా వారు గ్రామానికి వెళ్తున్నారు. ఆమడ దూరం అంటే సుమారుగా 4-5 కిలోమీటర్లు అనమాట, 4-5 మైళ్ళు దూరం అనమాట. వాళ్ళు అంత దూరం అప్పట్లో పెద్ద కష్టమేం కాదు, 10 మైళ్ళు అయినా 20 మైళ్ళు నడిచి వెళ్ళిపోయేవారు అవలేలాగా. ఇప్పుడు కనీసం బస్సులో ప్రయాణం చేయడానికి కూడా అలసిపోతున్నారు అనుకోండి. అప్పుడు ఆరోగ్యాలు అప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి బలహీనతలు ఇప్పుడు. సరే, ఆ విధంగా వాళ్ళు ప్రయాణం వెళుతూ ఏం మాట్లాడుకున్నారు? యేసు ప్రభుని గురించిన మాటలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారు ప్రయాణంలో ఉన్నారు, విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడండి 19వ వచనంలో, అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకున్నారు? వీళ్ళు చెప్పలే. నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి, మందిరం నుంచి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు? లేకపోతే ఇద్దరు సహోదరులు కానీ ఇద్దరు సహోదరులు కానీ కలిస్తే ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు అండి? లోక సంబంధం విషయాలే కదా. భోజనాల గురించో, బట్టల గురించో, కట్టవలసిన ఈఎంఐల గురించో, అంతే కదా. బాకీలు ఉంటే నెలలు కట్టాలి కదా వాయిదాలు, వాటి గురించో, ఇంటి అద్దె గురించో, కరెంటు బిల్లు గురించో, ఈరోజు ఏం స్పెషల్ వంటకమనో, ఇలాగే చాలామంది మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం ఈ లోక సంబంధమైన మాట్లాడుకోవడం కాదు. ఏ వాక్యం అయితే మనం విన్నామో దాని గురించి మనం మాట్లాడుకుంటూ వెళ్తే అది మనకు గుర్తుంటుంది. అంతేకాదు, దానివల్ల ఒక లాభం ఉంది. ఏంటి ఆ లాభం అంటే, చదవండి 14వ వచనం. జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా, ఎంత గొప్ప ధన్యత అండి ఇది. వాళ్ళు ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నారో వారి మధ్యలోనికి ఎవరు వచ్చారంట? యేసు ప్రభు వచ్చారు. బైబిల్లో రాయబడి ఉంది, ఎవరైతే 2-3 ఆయన నామం పేరు కూడి ఉంటారో వారి మధ్యలో ఆయన ఉంటానని చెప్పాడు. కానీ నువ్వు అపవాదుకు సంబంధించినవో లోక సంబంధం మాట్లాడుకుంటే ఈ లోకాధికారి ఉంటాడు మధ్యలో. ఈ లోకాధికారి సాతాను ఉంటే ఆ సాతాను ఏం చేస్తాడు? కుటుంబంలో గలిబిలి, సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఇవే తీసుకొస్తాడు. అదే ప్రభువే మనతో ఉంటే కుటుంబం, శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం ఇవన్నీ కూడా మన జీవితాల్లో కలుగుతాయి. కాబట్టి మనం ప్రభువుని గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ప్రభు మనతో ఉంటాడు. నిర్గమాకాండలో మాట ఉంటుంది, నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచి ప్రతి స్థలంలోనూ నేను వారి వద్దకు వచ్చి వారిని ఆశీర్వదిస్తానన్నాడు.
కాబట్టి మనం ఏం చేయాలని దేవుడు కోరుకున్నాడంటే, దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడం మానేసి చాలామంది వీళ్ళకున్న కష్టాలు, శ్రమలు, బాధలు ఇవే మాట్లాడుకుంటా, ఇవే జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అందుకే ప్రభు సహాయం వాళ్ళకి కలగట్లే. కాబట్టి ఈ అమ్మాయికి వెళ్ళేటువంటి ఈ వ్యక్తులు యేసు ప్రభుని గురించి వాళ్ళు సంభాషించుకుంటూ వెళ్తే వారితో పాటు ప్రభువు కూడా వచ్చారు. అయితే అక్కడ చూడండి, వచ్చారు. కానీ 16వ వచనంలో, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మోయబడెను. ఆయన మీరు నడుచుచూ ఒకరితో ఒకరు చెప్పుకొచ్చున్న ఈ మాటలేమని అడుగుగా వారు దుఃఖముఖలై నిలిచిరి. ఏమండి, మీరు నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఆడమని చెప్పాడు. కానీ ప్రభు కోసం ఆడమని చెప్పలే. ప్రభు త్యాగం మన కోసం చేశాడు. ఆయన ప్రభు మా కోసం సిలువే పడ్డావని బోరు నేడిచెత్తి ఏం లాభం నీకు? ఆయన చేసిన త్యాగాన్ని గుర్తుపెట్టుకుని నువ్వు ప్రభు కొరకు ఏం చేయగలవో సిద్ధపడు. ప్రభు కోసం బ్రతుకు, ఆయన ఇచ్చే రక్షణ సంపాదించుకో. అది మానేసి ఏవడం. నిజంగా యేసు ప్రభు యొక్క పునరుత్థానం సంతోషమా బాధ? చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పాలి అందరూ. సంతోషమేనా? వీళ్ళు ఏం చేస్తున్నారంట? యేసు ప్రభు అడిగారంట, అయ్యా మీరు ఏటి గురించి మాట్లాడుకుంటున్నారయ్యా అంటే, వీళ్ళంటే ఏం చేస్తున్నారు? దుఃఖముఖులై, అంటే సంతోషించవలసిన సమయంలో ఏడుతున్నారు వీళ్ళు. కొంతమంది ఏంటో కానీ ప్రార్థన చేసేమన్నప్పుడేమో ఏడవరు. అసలు ఆరాధన చేయమన్నప్పుడు బోరుని ఏడుతూ ఉంటారు. ఆరాధన సంతోషంగా చేసేది. ప్రార్థన మన అవసరాలను బట్టి ఏమండి దుఃఖంతో కన్నీటితోటి మనం ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతాం. కాబట్టి ఈ యొక్క తేడాను మనం గ్రహించాలి. కాబట్టి ఇది సంతోషించవలసిన సమయమే కానీ ఇది దుఃఖపడవలసిన సమయమో కాదు. నిజంగా యావత్తు ప్రపంచానికి సంతోషకరమైన వార్త యేసు ప్రభు వారి యొక్క పునరుత్థాన వార్తను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. అది చూడండి, ఇప్పుడు 16వ వచనంలో వారు చెప్పేది ప్రభు గురించి చెప్తున్నారు. కానీ వారి పక్కన ఎవరున్నారు? యేసు ప్రభువే ఉన్నారు. కానీ ఆయన మర్చిపోయారు. ఆయన మర్చిపోయి వారేమో ప్రభు గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అనేక పర్యాలు ప్రభు మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతాం. మందిరంలో ఉన్నాం కాబట్టి ప్రభు ఎక్కడ ఉన్నాడని చెప్పి చాలా జాగ్రత్తగా కూర్చుంటాం, చాలా భక్తి వినయాలంటే మరి ప్రవర్తిస్తాం, అలా జీవిస్తాం. ఇంటికి వెళ్ళిన తర్వాత బయట ఎవరు లేరు అనుకుంటాం, మనతో దేవుడు లేడు అనుకుని, ఆయన మనం చూడట్లేదు అనుకుని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ప్రభు సదాకాలం ఉంటానని ముందే వాగ్దానము చేశాడు. ఆయన బిడ్డలమైన మనతో ఆయన ఉన్నాడు. ఇది వాస్తవం. నువ్వు ఎక్కడున్నా సరే, నువ్వు ఇంటి దగ్గర నువ్వు పని చేసుకుని నీతో ప్రభు ఉన్నాడు. నువ్వు ప్రయాణం చేస్తుంటే నీ ప్రయాణంలో నీకు భద్రత ఇవ్వడం ప్రభు నీతో ఉన్నాడు. నీ మందులు ఆరాధన చేస్తూ ఉంటే నీ ఆరాధన మీద ఆశీనుడై ఉండడానికి ఆయన ఉన్నాడు. మహిమ పొందడానికి ఆయన ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ప్రార్థన జవాబు ఇవ్వడానికి ఆయన నీ పక్కన నిలిచి ఉన్నాడు. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. ఆ గ్రహింపు లేకుండా వాళ్ళు ప్రభు గురించే మాట్లాడుకున్నారు, కానీ ప్రభు ఉన్నటువంటి సంగతిని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. అనే పర్యాలు మనం కూడా అంతే. పేరుకి దేవుని బిడ్డలమే. బైబిల్ ఎన్నిసార్లు చదివారంటే చెప్తాం. ఒకళ్ళు 5 సార్లు అంటారు, ఒకరు 10 సార్లు అంటారు, ఒకళ్ళు 50 సార్లు అంటారు, ఒకళ్ళు 100 సార్లు అంటారు. చాలాసార్లు చదివినటువంటి వ్యక్తి చెప్తూ ఉంటారు. ఎన్నిసార్లు చదివినా ఆ వాక్యాన్ని మనం అనుసరించకపోతే సంఖ్య చెప్పుకోవడం వల్ల ఏ ఉపయోగం చెప్పండి మనకి? విన్నారా? ఎటువంటి ఉపయోగమో లేదండి, ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి మన జీవితంలో మనం గ్రహించవలసింది ఏంటంటే ప్రభు మనతో ఉన్నాడని గ్రహించాలి. కాబట్టి ఇప్పుడు ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పదో మనం చూద్దాం. 15 చూడండి. వారు సంభాషించు ఆలోచించుకునిచుండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాను. నిజంగా ఎంత ప్రేమగల దేవుడు అండి ఆయన. ఎంత గొప్ప దేవుడు అంటే, భూమిని ఆకాశాన్ని కలగజేసిన దేవుడు, మానవుడిని తయారు చేసిన దేవుడు. ఆయన మానవుని రక్షించేదాని కొరకు మానవాకారతో భూమి మీదకి ఆయన దిగి వచ్చాడు. ఇక ఆయన అంత గొప్పవాడు ఈ లోకల్ ఎవరుంటారు చెప్పండి? ఇప్పుడు గొప్ప గొప్ప అధికారులు ఎవరో వాళ్ళ సీట్ వదిలిపెట్టుకు దగ్గరికి రారు. ఆ బయట నిలబడినటువంటి ఆ వ్యక్తిని పిలవండి ఇంటర్వ్యూకి అని చెప్పి అక్కడ వాచ్మెన్కి చెప్తారు తప్ప ఇంటర్వ్యూ చేసి ఆఫీసర్ బయటికి రాడు. కానీ సృష్టికర్తన దేవుడు గొప్ప గొప్ప ఆఫీసర్ల కంటే గొప్పవాడు ఆయన. అలాంటి ఆయన భూమి మీద దిగి వచ్చాడు. అది గొప్ప ధన్యత. రెండోది, మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఈ వార్త దూత ద్వారా అందించాడు. అక్కడికి వదిలిపెట్టేలే, భూమి మీదే తిరిగి లేచిన తర్వాత 40 దినాలు తను కనపరుచుకొని
వాళ్ళందరిని ఆదరించి బలపరిచి నేను మరలా వస్తాననే విషయం చెప్పి అందరూ చూస్తుండగా ఆయన పరమునకు ఆరోహణమై వెళ్ళాడు. ప్రభు ప్రేమ ఎంత గొప్పదండి. అద్భుత కల్పనలు కావివి. ప్రభు ఆయన తిరిగి లేచాడు. ఆయన వారితో 40 దినాలు గడిపాడు. ప్రత్యక్ష సాక్షులు ఇవన్నీ కూడా గ్రంథంలో రాశారు. కాబట్టి ఆయన మనతో ఉండేటువంటి దేవుడిగా మనము చూస్తూ ఉన్నాం. ఇంకా చూస్తూ ఉంటే చూడండి 25వ వచనంలో అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలు ప్రవేశించే అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనమన్నిట్లో తన గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. వీళ్ళు ఏమన్నారంటే, యేసు ప్రభువు ఆయనకు ఒక ప్రవక్త అనుకున్నాం, చాలామంది మెస్సియా అనుకున్నారు, ఆయనే మమ్మల్ని విడిపిస్తారనుకున్నాం, ఆయన ద్వారా మేము ఎన్నో మేలు పొందుతాం అనుకున్నాం, కానీ ఆయన సిలువేశారు, చనిపోయారు, ఏంటో ఇలా జరిగింది అని అనుకుంటుండగా ఇప్పుడు ఆయన తిరిగి లేచాడనే విషయాన్ని మాకు చెప్పి ఆశ్చర్య గొలుపుతా ఉన్నారు అన్నారు వీళ్ళు. ఆవిడ ప్రభు అన్నాడు, ఏమన్నాడు? మందమతులారా. ఏమన్నాడు చెప్పండి? అవివేకులారా, దేవుని మాటలు నమ్మని మందమతులారా. నువ్వెవరివైనా సరే వాక్యంలో ఉన్నదా సంగతి నువ్వు నమ్మకపోతే అవివేకివే. నువ్వేదో పెద్ద వివేకం కలిగిన వాడిని జ్ఞానవంతులు అనుకున్నావేమో. దేవుని వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు మందమతివే. ఇదే విషయాన్ని ప్రభువు చెప్తా ఉన్నాడు. ఈ యొక్క పునరుత్థానపు సువార్తను లేఖనంలో ఆధారం చేసుకుని వారికి బోధించాడు. అంటే యేసు ప్రభు తిరిగి లేచి వారితో చర్చించుకుంటూ వెళ్తున్నాడు బయలుదేరి. ఎక్కడికి? మీరు ఇది మర్చిపోకూడదు. యెరూషలేము పట్టణము నుండి ఎమ్మాయి అనే గ్రామానికి ప్రయాణంలో ఉన్నారు వీళ్ళు. అప్పుడు జరుగుతున్న సంభాషణ ఇదంతా. అప్పుడు వారికి బోధ చేశాడు ఆయన. నేటికి కూడా దేవుడు తన యొక్క దాసులు నిలబెట్టుకుని ఆయన పునరుత్థాన సువార్తను మనకు అందించి దేవుని వాక్యము ద్వారా దాని ఉద్దేశాలు మనకు బోధపరుస్తూ ఉన్నాడు. ఇంతకాలము నువ్వు బోధించబడుతూ కూడా ఇంకా దేవుని వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యములు నీ జీవితాన్ని కట్టుకోకపోతే నువ్వెవరివో నీకు నీవే ప్రశ్న వేసుకోవాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి అపోస్తల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో. అపోస్తల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య సువార్తను. చూడండి, వీళ్ళిద్దరికి మాత్రమే కాదంటే యేసుప్రభు వారు బోధ చేసింది. 40 రోజులు. ఎన్ని రోజులు చెప్పండి? 40 రోజులు తిరిగి లేచిన తర్వాత భూమి మీద సంచరిస్తూ వారందరికీ కూడా దేవుని యొక్క రాజ్య సువార్తను ఆయన ఏం చేశాడంట? బోధించాడు. ఎంత ప్రేమగల దేవుడు అండి. మనం చెప్పుకున్న 7 మాటల్లో సమాప్తమైందని ఆయన సంపూర్ణం చేశాడు, సమాప్తం చేశాడు. రక్షణ ఆ పని, ఆ కార్యక్రమం మొత్తం ముగించేశాడు. వెళ్ళిపోవచ్చు కదా. ఇక వాళ్ళ బాధలు పడతారులే, తెలిసిన వాళ్ళు వస్తారులే అని అనుకోలే. ప్రేమగల దేవుడు ఆయన పునరుత్థాన సువార్తను, దేవుని రాజ్య సువార్తను ఎందుకు ప్రకటించాడు తెలుసా? ఎవరు కూడా మిగిలిపోకూడదని, ఎవరు కూడా నరకానికి వెళ్ళిపోకూడదని. ఈ యొక్క వాస్తవాన్ని, సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకుని వారి జీవితాల్లో ఈ యొక్క పునరుత్థానం మేలు పొందాలనే దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయం లోకసువార్తలోకి వచ్చేయండి. 29వ వచనం. 29వ వచనం. వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేసిరి. గనుక ఆయన వారితో పాటు ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఎప్పుడు చూడండి, వాళ్ళ ప్రయాణంలో మరి ఏ టైంలో బయలుదేరారు. వాళ్ళు నడుచుకుంటూ పోయారు. తీరా వాళ్ళు గ్రామం వెళ్ళేదాడికి ఏం కలిగిందంట? ఇక పొద్దుగుపోతుంది, సాయంకాలం అయిపోయింది. ఆ సమయంలో వాళ్ళు యేసుప్రభుని అన్నారు, అయ్యా మీరు మరి ఎక్కడికి వెళ్తున్నారో మాకు తెలియదు, కాస్త ముందుకెళ్ళేలాగా కనిపిస్తూ ఉన్నారు మాకు చూడడానికి. కాబట్టి ఈ పొద్దుగుపోయింది కదా, ఈ రాత్రి మాతో ఉండండి, మా ఇంటికి రండి. వారు ప్రభువుని ఆహ్వానించారు. యేసు ప్రభుని వారు ఆహ్వానించిన కారణం చేత యేసు ప్రభు వారు లోపలికి వెళ్ళాడు. ఒకవేళ వాళ్ళు అంతవరకు యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ విన్నారు. ప్రభువుని వాళ్ళు ఆహ్వానించకపోతే ప్రభువు లోపలికి వెళ్ళేవాడా, ఎదరికి వెళ్ళిపోయేవాడా? ముందుకు వెళ్ళిపోయేవాడే, లోపలికి వచ్చేవాడే కాదు. ఆహ్వానించారు కాబట్టి లోపలికి వచ్చాడు.
ఆహ్వానించాడు కాబట్టి ప్రభుతో సహవాసం ఇచ్చాడు, రొట్టె విరిచి ఇచ్చాడు, వాళ్ళ కళ్ళు తెరబడ్డాయి. ఇవన్నీ జరగడం గల కారణం ప్రభువుని వాళ్ళు ఆహ్వానించడం. ప్రియుడా, నీ జీవితంలో నీ కళ్ళు తెరవబడాలంటే, మనోనేతను తెలుసుకోవాలంటే, ప్రభుతో సహవాసం కావాలంటే, నిత్య జీవాన్ని జీవితంలో నువ్వు పొందాలంటే ఖచ్చితంగా నీవు ఎవరిని ఆహ్వానించాలి? యేసు ప్రభువుని తప్పకుండా నీ హృదయంలోనికి ఆహ్వానించాలండి, ఆహ్వానించాలి. పెళ్ళైతే ఏం చేస్తున్నాం? ఫంక్షన్లకి బంధువుల్ని, మిత్రుల్ని, స్నేహితుల్ని, అందరినీ, ఇరుగు పొరుగు వారిని ఆహ్వానిస్తాం లేదా? ఎంతో ఘనంగా ఆహ్వానిస్తూ ఉంటాం. ఇంటికి వెళ్ళి మరీ ఆహ్వానిస్తూ ఉంటారు. కొంతమంది కుదరకపోతే ఏందో చెప్పినట్టు ఫోన్లో కూడా ఆ గుర్తుపెట్టుకుని ఫోన్ చేసి అని చెప్తున్నారు. ఏదో విధంగా మొత్తానికి ఆహ్వానము చేస్తున్నారు. ఆహ్వానం అందుకున్న వాళ్ళు వస్తున్నారు. కానీ ఈ లోకంలో నువ్వు ఎంతమందిని ఆహ్వానించినా వాళ్ళు వచ్చి నువ్వు పెట్టిన తిని వెళ్ళిపోతారు అంతే. ఒక్కోసారి చేసిన వంటలు బాగున్నాయని మెచ్చుకునే వాళ్ళు కొందరైతే పాడైపోయినాయని చెప్పండి, పాడైపోయినాయని చెప్పి ఏం బాగోలేదని చెప్పిన వాళ్ళని నిరాశపరిచి వెళ్ళిపోయేవాళ్ళు కూడా పాపం ఆ ఫంక్షన్ కోసం ఎన్ని రోజులు నిద్రాహారాలు మాని కష్టపడి డబ్బులు పోగు చేసుకుని ఎంత ఇబ్బంది పడి దాన్ని వాళ్ళు అంత ప్రయాసపడి దాన్ని సిద్ధం చేశారో వాళ్ళ కష్టాన్ని మెచ్చుకుని పర్లే బాగుందని అనరు. ఏంటి ముఖం మీద ఏం బాగాలే అంటారు అంతే. వాళ్ళు ఎంత బాధపడతారో. సరే, ఇది లోక సంబంధంగా జరిగేటువంటి సంగతులు. కానీ నువ్వు ఎవరిని ఆహ్వానించకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభువుని నువ్వు ఆహ్వానించకపోతే తప్పకుండా నువ్వు నష్టపోతావు. యేసు ప్రభువుని ఆహ్వానిస్తే హృదయంలోకి ఆయన వస్తాడు. నా కుమారుడా, నీ హృదయము నాకు ఇమ్ము అన్నాడు ఆయన. ఇదిగో తలుపునొద్దు, నేను తలుపు తడుచున్నానని చెప్తా ఉన్నాడు. పునరుత్థానమైన ప్రభువు ఆయన నీ యొక్క హృదయంలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీవు ఆహ్వానిస్తే నీ లోనికి వచ్చి నీ హృదయంలో నివసించి నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో నిజమైన ఆశీర్వాదాన్ని ఆయన తేవడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఆహ్వానించినందువల్ల వారికి కలిగిన మేలు ఏంటంటే లోకంలో అనేక మందికి లేని భాగ్యం ఏమండి వీళ్ళకి కలిగింది. ఆ రాత్రి ప్రభువు వారితో ఉన్నాడంటే నిజంగా ఎంత సహవాసం అన్నది. ప్రభువే వచ్చి మనతో ఉన్నాడు. చూడండి, లోక సంబంధం మనం చూస్తూ ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు, లేకపోతే ఒక పెద్ద ప్రధానమంత్రి గారు, లేకపోతే రాష్ట్రపతి గారు ఆయన పర్యటనకు వచ్చి ఒక రాత్రి మీ ఇంట్లో బస చేస్తారని అంటే అసలు ఆ ఇంట్లోకి ఎంత ఆనందం అండి. గొప్ప అధికారి మా ఇంట్లో ఉంటాడా అని ఎంత సంతోషపడిపోతారో. సృష్టికర్తన దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి మానవ రక్షణార్థం ప్రాణం పెట్టి తిరిగి లేచిన పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటిలోకి వచ్చి అసలు కొద్ది సమయం గడపడం అంటే ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. ఒక మాటలు చెప్పాలంటే యేసు ప్రభుని కలిగి ఉన్న వాళ్ళందరూ ధన్యులు. ఎవరు చెప్పండి? వాళ్ళు ధన్యులు. ఆస్తులు కలిగి ఉన్నవాళ్ళుగా ధన్యులు అండి. ఆస్తులు కలిగి ఉన్నవాళ్ళు ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. యేసు ప్రభుని కలిగి ఉన్నవారు ప్రభు దగ్గరికి వెళ్తారు. ఇది నిజంగా గొప్ప ధన్యత. వారికి ఆ ధన్యత కలిగినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత ఏం జరిగింది అంటే చూడండి, ఈ యొక్క వచనాలన్నీ కూడా ఆయన చెప్పాడు. లోపలికి వచ్చాడు. 30వ వచనంలో ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. గొప్ప గొప్ప వ్యక్తులు భోజనానికి వస్తే వాళ్ళు వడ్డించడమే కానీ వాళ్ళతో కూర్చుని తిన్నటువంటి దాఖలాలు చాలామంది జీవితాల్లో లేవు. వాళ్ళు వడ్డిస్తూ చేతిలో నిలబడి అదే గొప్ప ధన్యతగా ఫీల్ అయిపోతారు. కానీ ఇక్కడ చూస్తున్నాం, ప్రభు వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. ఎంత ధన్యత అండి. ఆయనతో కలిసి భుజించేటువంటి భాగ్యం, ఆయనతో కలిసి భుజించేటువంటి భాగ్యము. కాబట్టి పట్టపగలు నిద్రపోకండి, కాసేపు దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా వినండి, చదవండి. చూస్తూ ఉంటే వారితో కలిసి భోజనానికైనా కూర్చున్నాడు. నిజమే, ప్రభువుతో కలిసి నడవడం ఒక గొప్ప ధన్యత. ప్రభువు చెప్పినటువంటి స్వయంగా ఆయన చెప్పిన వాక్యం వినడం గొప్ప ధన్యత. ప్రభుతో కలిసి సహవాసం చేయడం గొప్ప ధన్యత. ప్రభుతో కలిసి భోజనం చేయటం ఒక గొప్ప ధన్యతగా మనము చూడగలుగుతున్నాం. 30 వచనం చదవండి. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఒక రొట్టెను విరిచి ఎప్పుడైతే పంచిపెట్టాడో అది చూడడానికి మామూలు రొట్టె, కానీ అది తిన్న తర్వాత ఏమైనట్టు వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ప్రభు శరీరక్తాలు దాన్ని సాదృశ్యంగానే మన మధ్యలో ఉన్నాయి. ఆ రొట్టె ప్రభు శరీరానికి గుర్తు, ఆ ద్రాక్షరసం ప్రభు యొక్క రక్తానికి గుర్తు. నా శరీరం తిని రక్తం తాగు నిశ్చయము గలవాడు అంచెదిన నేను వాళ్ళని
లేపుతానని ఆయన వాగ్దానము చేశాడు. సామాన్యమైనటువంటి రొట్టె, ఏదో గోధుమ పిండితో చేసినటువంటి రొట్టె కదా అని అనుకున్నాం, కానీ దేవుడు దాన్ని ఆస్వాదించడం ద్వారా అది తిన్నందువల్ల వారి యొక్క మనోనేత్రము తెరవబడింది, కళ్ళు తెరవబడ్డాయి. నిజమే, అపవాది యుగ సంబంధం దేవత వారి మనోనేత్రాలకు ఏం చేశాడు? గుడ్డితనాన్ని కలిగేశాడు. అందుకే అజ్ఞానంలో, అంధకారంలో మనుషులు దేవుని యొక్క సత్యాన్ని, మరి దేవుని యొక్క ప్రణాళికను, దేవుని మార్గాన్ని తెలుసుకోలేకుండా గుడ్డుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎప్పుడు కళ్ళు తెరవబడతాయో ఆయన ఉద్దేశాలన్నీ కూడా తేడతెల్లం అయిపోతాయి. వాక్య వెలుగులు మనము జీవించగలుగుతాం. కాబట్టి చూడండి, వాళ్ళు ఏమైంది, 31 వచనం మనం చూస్తుంటే వారు కన్నులు తెరవబడి, నిజంగా ప్రభు చేసిన గొప్ప మేలు ఏంటంటే వారు కళ్ళు తెరిపించాడు. 32 వచనం నుంచి మనం చదవగలిగితే చూడండి, అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనలను మనకు బోధపరుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరే. కాబట్టి వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో 35 వచనం కూడా చదవండి. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరిచుట వలన తమకు ఎలాగూ తెలియబడినో అది వారు తెలియజేశారు. ఇప్పుడు ఈ సంగతులన్నీ వింటున్నప్పుడు అంట వారి యొక్క ఏమైందంటండి, వారి హృదయము, చెప్పండి 32 వచనంలో, వారి హృదయము మండుచుండలేదా? ప్రియ సోదరి సోదరుడా, దేవుని వాక్యం విన్నావు కదా, ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యం విన్నావు కదా, ఎప్పుడు నీ హృదయం మండిందా? ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి, ప్రభు నా కోసం త్యాగం చేశాడు, ప్రభు నా కోసం తిరిగి లేచాడు, ఆ ప్రభు కోసం నేను ఏం చేస్తూ ఉన్నాను, వాక్యానుసారం నా జీవితాన్ని కట్టుకున్నానా? ఎప్పుడైనా వాక్యం విన్నప్పుడు హృదయం మండిందా? హృదయం మండలేదంటే నువ్వు చల్లారిపోయావేమో. అందుకే లవదేవి సంఘంతో ప్రకటన అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నువ్వు నులివెచ్చనగా ఉన్నావు, ఇప్పుడే నా నోటి నుండి ఉమ్మువేయ ఉద్దేశించున్నాను అన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, జాగ్రత్త, ఇంకైనా ఉమ్ము వేయలేదు, వేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ ప్రవర్తన, నీ యొక్క జీవితంలో మార్పు లేకుండా, హృదయం మంట లేకోకుండా, వాక్యానుసారంగా నీ జీవితం లేకుండా అలాగే అనాలోచన బ్రతికితే ఏదో ఒక రోజు నేను మూసినట్లుగా నీ బ్రతుకుని కాదంటే ఆయన ఏర్పాట్లో నీవు ఉండవు, పరలోకాన్ని పొందే భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి ప్రభు యొక్క శరీరక్తాల్లో పాలు పొందు, యథార్థముగా యోగ్యముగా పొందు, మనోనేత్రం తెలుసుకో, ఆయన ఉద్దేశాలు ఎరుగు, ఆయన మార్గంలో జీవించి ఏకీపించమన్నావును కదా అని అయోగ్యముగా, అపవిత్రతలో ఉండి, పాపములో ఉండి, లోక సంబంధిగా జీవిస్తూ నువ్వు బలలో పాలు పొందితే కళ్ళు తెరవడం కాదు, ఇంకా ఇప్పుడు గుడ్డుడైపోతావు, లోక సంబంధిగా బ్రతికి ఎంతో నష్టాన్ని తెచ్చుకుంటావు. కాబట్టి ప్రభు శరీరక్తాల్లో యోగ్యంగా పాలు పొందాము. అటు కృపను దేవుడు మనకు దయచేయనుగాక.